జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వాడి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి. అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మౌల్డ్ చేస్తారు, ఎలాగ పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడియో ప్లే చేయండి. ఒకసారి credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ accurate గా ఉండాలా, fair గా ఉండాలా. అంటే we are giving voice to the people about whom you are writing. So you ask the person about whom you are writing for their version, for their side of the story as well. ఒకప్పుడు మనం ఏదైతే other side of the coin ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు other side of the coin ఇవ్వడానికి. So whatever story we write, we should take their version as well, and all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact, we should not overlook any fact. చూశారు కదా, సాక్షాత్తు భారతీ రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే ఒక స్పీచ్ లోనో ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేను ఒకటే భారతీ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, మా భారతీ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ మామగారే, మీ చిన్న మామగారే. చంపింది ఎవరో మీకు తెలుసు. కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు. ఐ థింక్ మీ తండ్రి గారే కదా, మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు. ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ. తర్వాత దానికి కుట్లేసేశారు. హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు? గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు. అక్కడ రక్తాలు కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే. ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి. తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ చేసి ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి. ఇవే కాకుండా అప్పటి నుంచి చెప్తున్నానండి, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఈ రోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్. వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది. ఈ రోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా. ఈ రోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైడ్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కన పెట్టండి మా బంగారుపాళ్యంది. ఒకసారి అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి. అదిగో జస్ట్ పాజ్ చేయండి. మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక అదర్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలు గాని వాస్తవాలను అవాస్తవాలు గాని చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం, పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తా ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్.
క్లోజ్. ఇంకా అక్కడ నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే. ఈ రోజు మేము పరదాలు పెట్టట్లే, మీకు హౌస్ అరెస్ట్లు చేయట్లే, మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం, కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు. నేను ఈ రోజు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. కనీసం నీ మీద ఒక నమ్మకమైన వస్తుంది ఎవరికైనా. అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్ లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది. అది ఈ రోజు ఒకటే క్లియర్ గా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను భారతీ రెడ్డి గారిని ఒకటే అడుగుతాను, భారతీ రెడ్డి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈ రోజు టూర్ లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా భారతీ రెడ్డి గారిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము, అదే విధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి